హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు అయితే జరిగాయి. ఆ సంఘటనలో ఇది పెద్ద ఒక లేటెస్ట్ టాపిక్ అయితే నిలిచింది. ఆ టాపిక్ ఏంటి తెలుసా? ఎవరన్నా కొత్తగా పెళ్ళైతే ఏం చేస్తారు? హనీమూన్కి కానీ, లేకపోతే బ్యూటిఫుల్ ప్లేస్కి కానీ, ఈవెన్ ఏదన్నా మంచి హోటల్స్ కానీ, ఇట్లా వాళ్ళకి నచ్చిన విధంగా అనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళడంలో చాలామంది అనేది ఒక సరదా ఉంటుంది. కొంతమందికి అయితే అదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతుంటారు. ఇట్లా కొద్దిగా థ్రిల్లింగ్ అని కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ ఇట్లా అనుకుంటూనే ఉంటారు. కానీ ఈ జంట మాత్రం భలే విచిత్రమైన పని చేసింది. పెళ్ళి 2016లో పెళ్ళి అయితే ఇప్పుడు దాకా వాళ్ళ భార్యని టచ్ కూడా చేయడం కానీ, అట్లా బీచ్కి కానీ, ఇటు పక్క సినిమాలకు కానీ, షికార్లకు కానీ, ఇటు పక్క ఎక్కడికి తీసుకురాకుండా ఉంటే వాళ్ళ భార్య కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం జరిగింది, అసలు నా భర్త ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, తను అందగాడు కదా, నేను అందగాడనే కదా పెళ్లి చేసుకుంది, అదిగాక ఇంత పెద్ద అందగాడు నా బ్యాచ్లో నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి లేడు అని చెప్పేసి వాళ్ళ భార్య అదే ఆలోచనతో పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి పెళ్ళి అయితే జరిగింది. పెళ్లి జరిగిన మరుక్షణం అతన్ని ముట్టుకోలేదు, నన్ను పార్కులోకి తీసుకెళ్ళలేదు, ఇదే తంట అనమాట. డైలీ ఇదే జరుగుతూ ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏందైతే ఇది పరిస్థితి అని చెప్పేసి ఇద్దరు కలిసి వాళ్ళ పేరెంట్స్ని అయితే పిలుచుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు పేరెంట్స్ వచ్చి సర్ది చెప్పడం, వాళ్ళకి ఈ అబ్బాయికి అమ్మాయికి సర్ది చెప్పడం, ఇవన్నీ సహజం జరుగుతుంది ముందు అని చెప్పేసి వాళ్ళు అట్లనే తీసేసిండ్రు. తీసేసిన మరుక్షణము చూసిన 2 రోజులకే మళ్ళీ అబ్బాయి అనేది ఇట్లా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం అలాంటివి చేయకుండా ఉండడంతో తనకు బాధలేసింది. ఇదే సమయంలో అతను ఏం చేస్తున్నాడంటే ఉదయమనంగా ఆఫీస్కి వెళ్ళి రాత్రి పడుకునే టయానికి ఇంటికి వస్తున్నాడు. ఇట్లా వచ్చేది చూసి ఆమె ఏం చేసింది, అసలు నా భర్త ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, తను అందగాడు కదా, బయట ఎవరినన్నా ఉంచుకున్నాడేమో అనే అనుమానంతో తనకు అనుమానాలు అనేది బాగా ఎక్కువైనాయి. ఇట్లా అనుమానాలు ఎక్కువయ్యి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అదేం లేదు మామూలుగా మీరు సర్దుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళకు కూడా అబ్బాయి ఇది ఏందో ఇంకా ఇట్లానే జరిగితే ప్రాబ్లం నాకు అని చెప్పేసి ఆమె కూడా అదో ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలో నుంచి బయటపడాలని చెప్పేసి సైలెంట్గానే ఉండి కలుసుకోవాలని ట్రై చేయాలని ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి తనతో పాటు తిరగడం స్టార్ట్ చేసింది. తిరిగిన అతను మాత్రం ఏమని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె ఇంకా బాధలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందనే కథ తెలుసుకుంది. ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం అర్థమైంది. ఎవరు చెప్పారో ఏమో అక్రమ సంబంధం అని ఇంకా ఆమె నమ్మేసింది. పోయి అతన్ని అడిగింది, నేను ఇలాంటి పనులు చేయను, నాకు ఇలాంటి అలవాట్లు లేవు అని చెప్పేసి అతను తప్పించుకున్నాడు. ఇట్లా తప్పించుకున్నది ఒకసారి రెడ్ హ్యాండెడ్గా ఆమె కళ్ళతో చూసింది. ఇట్లా చూసిన మరుక్షణం ఏం చేసిందంటే ఆమె రాత్రికి రాత్రి అతను నిద్రపోయే టయాన్ని చూసి వేడి అంటే పొయ్యి మీద బాగా కాల్చిన అనమాట, గ్యాస్ మీద. ఆ కాల్చిన నూనెని తీసుకొచ్చి పటేలమని తన ముఖాన కొడితే తనకున్న అందం మొత్తం పోయింది. అందం పోగా ఆమె నవ్వడంలో పాటు బాగా ఆనందంలో అనేది బ్రహ్మాండంగా ఆనందపడుతుంది. ఇంకా నా మొగుడికి ఇంత అందమైన ఫేస్ లేదు, మంచి పని జరిగింది, నాతో ఇంకా కాల్చి ఉందా ఒకటి లేకుండా ఒకటి అనే ఆనందంలో ఉంది. అదే సమయంలో అతను అరవడం మొదలు పెట్టాడు. ఆ అరవడంతో ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి అతన్ని చూసి అతన్ని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇదంతా జరిగిన మరుక్షణం వాళ్ళ పేరెంట్స్ వచ్చి అసలు ఏం జరిగిందని ఇంకా విచారిస్తే ఇది నా మొగుడు ఇట్లా చేస్తున్నాడు, అందుకు నేను నూనె కొట్టాలంటే సరే చేసేది మంచి పని చేసినావు అని చెప్పేసి అందరూ మెదలకుండా సైలెంట్ అయినారు. ఇది కేసు కూడా జరిగింది. కేసు జరిగితే వాళ్ళు కూడా కేసు జరిగింది కదా, మంచి బుద్ధి చెప్పావమ్మా అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి మొత్తం జరిగింది. తెలుసుకున్నారు కదా. అంటే ఇంకా ఒక భర్త కానీ అందంగా ఉన్నాడు ఇట తట్టుకోలేదంటే ప్రతి ఒక్క మగాడు కొంతమంది ఇట్లా అక్రమ సంబంధాలు పెడతారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏంటంటే నన్ను ఎవరు ఏం చేయలేరులే అనుకునే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.